అసెంబ్లీలో సభ్యత మరిచిన బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అంటూ వైఎస్ఆర్సీపీ వార్నింగ్. తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుండి తప్పుకున్న ఎల్ఎన్టీ. హైదరాబాద్ చాదర్ఘాట్ లో భిక్షాటన చేస్తున్న మహిళపై గంజాయి బ్యాచ్ దాడి, పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులు ప్రారంభం. అల్లూరి సీతారామరాజు జిల్లా గిన్నెలకోటలో గ్రామస్తుల నిరసన, గిన్నెలకోట రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి అని ఆందోళన. అనంతపురం జిల్లా గుంతకలలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు, రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బతుకమ్మ వేడుకలకు హాజరైన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. వరంగల్ జిల్లా బుట్టాయిగూడెంలో భారీ వర్షం, వాగు అవతల చిక్కుకున్న వారిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. బీఆర్ఎస్ లో చేరిన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కండువా కప్పి ఆహ్వానించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో జీఎస్టీ అవగాహన కార్యక్రమం, ప్రజలకు పన్నుల నుంచి ఊరట లభిస్తోంది అన్న బీజేపీ నేతలు. గిరిజన యువకుడు సాయి సిద్ధుపై పోలీసుల దాడిని ఖండించిన సేవాలాల్ సేన, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి అన్న సంజీవ్ నాయక్. శ్రీశైలం 1-2 టౌన్ పోలీస్ స్టేషన్లలో ఎస్పీ సునీల్ తనిఖీలు, లాకప్ గదులు, రికార్డుల పరిశీలన. వనపర్తి జిల్లా చిన్నంబావిలో జూరాల సాగునీటి కాలువపై అక్రమ నిర్మాణాల తొలగింపు, 11 రేకుల షెడ్లను తొలగించిన అధికారులు. ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు, కూష్మాండదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు, చిన్నారులు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పొంగులేటి పర్యటన, పెరిక సింగారం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 2 దొంగల అరెస్ట్, 4.7 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం. భారతీయ వాయుసేనకు బిగ్ బూస్ట్, 97 తేజస్ MK-1A జెట్స్ కొనుగోలుకు హెచ్ఏఎల్తో రక్షణ శాఖ డీల్. ఆసియా కప్ నాకౌట్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై పాకిస్తాన్ విజయం, ఫైనల్లో తలపడనున్న ఇండియా, పాకిస్తాన్.